రావు గారు నమస్తే. నమస్తే. సో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలని సైనిక పాలన అంటే బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం రద్దయిపోయి ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో మనం చూసాం. అంటే అక్కడ ఆర్మీ తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఇక్కడ శాంతి భద్రతలు లోపించాయనేటువంటి ఒక కారణంతో ప్రధాని తప్పుకున్నారా, లేకపోతే ఆర్మీయే మేము చేతుల్లోకి తీసుకుంటాం, శాంతి భద్రతలు ఇప్పుడు అదుపులో లేవు, మేము ఉంటేనే బాగుంటుంది అనేటువంటి రీత మొత్తం మీద అయితే ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి డౌట్స్ ఏంటి అంటే బోర్డర్ కంట్రీస్లో ఇటువంటి ఆర్మీ పాలన వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇతర దేశాల ఆధిపత్యం మన బోర్డర్ దేశాల్లో ఉన్నప్పుడు కానీ, అంటే మనకి సెక్యూరిటీ వ్యవస్థలో కానీ లేకపోతే ఇతరత్ర ఆ పరిణామాలన్నీ కూడా మారేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి ఒక మాట చెప్తున్నారు. రావు గారు ఎలా చూడాలి దీన్ని? ఆ కోణంలో చూడొచ్చు అంటారా? చూడొచ్చండి. కానీ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే 55 ఏళ్ల క్రితం ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేర్పాటైందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ లో ఇండియా బంగ్లాదేశ్ సత్సంబంధాలని ఎప్పుడూ విడగొట్టాలని ఏదో విధంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఆ విధంగా ఫండమెంటలిజం ని బంగ్లాదేశ్ లో చాలా ప్రోత్సహించింది. దీంతో పాటుగా ఈ మధ్యన ఎకానమీ దెబ్బతిన్న తర్వాత చైనా ప్రోత్సాహం కూడా కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే చైనాకి డోక్లాం ఏరియాలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ డోక్లాం కి బంగ్లాదేశ్ బోర్డర్ కి కేవలం 150 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మనం చికెన్ నెక్ కారిడార్ అంటాం. మనం నార్త్ ఈస్ట్ ని కంప్లీట్ కట్ ఆఫ్ చేయొచ్చు. అలాగే ఇంకొంచెం ఈస్ట్ లో భూటాన్ ఈస్ట్ ప్రాంతం ప్రస్తుతం అది ఒక రిజర్వ్ ఫారెస్ట్ మన తవాన్ కి దగ్గరలో ఉంటుంది. అది కూడా చైనా క్లెయిమ్ చేస్తుంది. దానికి కూడా బంగ్లాదేశ్ లో రంగపూర్ జిల్లా లింక్ లో ఉంటుంది. అది కూడా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పు లేదండి. ఈ 2 పాయింట్స్ లోనూ చైనా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ చూపిస్తే అదే అక్కడ బంగ్లాదేశ్ లో వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఉండడం చాలా మంచిదని ఈ విధంగా కూడా మనం చూడాల్సింది ఉంది. ఈ ఫండమెంటలిజం ఎప్పుడైతే ప్రోత్సహించడం మొదలుపెట్టారో ఫస్ట్ వాళ్ళు ఈ ట్రయల్స్ జరిగినప్పుడు అంటే 1971 వార్ అప్పుడు ఎవరైతే బంగ్లాదేశ్ కి ప్రయత్నం చేయలేదో వాళ్ళందరినీ ట్రయల్ చేసినప్పుడు చాలా అడ్డగించారు. దాని తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ యాక్చువల్లీ ఇది కొంచెం ఫండమెంటలిస్ట్ లీనింగ్ అండి. మొన్న ఎలక్షన్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. అవామీ లీగ్ లాస్ట్ దాదాపు 15 సంవత్సరాలు పరిపాలించింది. వీళ్ళకి కంటగింపు అయ్యి బహుశా ఈ పార్టిసిపేట్ చేయకుండా ఈ రిజర్వేషన్ ఇష్యూ ఎత్తారు. రిజర్వేషన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఆమోదంగా ఉంటుంది, ఎందుకంటే అది ఫండమెంటలిస్ట్ ఇష్యూగా ఈ విధంగా తీసుకొచ్చి గవర్నమెంట్ పడగొట్టడం జరిగింది. అఫ్ కోర్స్ 91 మంది పైగా చనిపోవడం, 300 మంది పైగా గాయపడడం జరిగింది అనుకోండి. షేక్ హసీనా కొంచెం పొజిషన్ వీక్ అయిన తర్వాత బహుశా తన ప్యాలెస్ ని అటాక్ చేస్తున్నప్పుడు ఆవిడ డిసైడ్ చేసుకుని ఉంటుంది ప్రస్తుతానికి ఇక్కడి నుంచి కొంచెం తప్పించుకుంటేనే పరిస్థితులు సెటిల్ అయ్యేంత వరకు మంచిదని చెప్పి ప్రస్తుతం ఇండియాలోకి వచ్చింది. ఇండియా నుంచి లండన్ వెళ్లే ప్రయత్నాలు ఉన్నాయనుకుంటున్నాం. లండన్ వెళ్తారు బేసికలీ. ఎందుకంటే ఇండియాలో ఉంటే ఏంటంటే ఇండియా స్టూజ్ అనే స్టాంప్ పడే అవకాశం ఉంది. అందుకని చెప్పి పాకిస్తాన్ కి ఇటు చైనాకి కూడా ఈ ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితి చాలా మంచిది. సెకండ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఇస్లామిక్ దేశాల్లో జనరల్ గా డెమోక్రసీ నడవదు. ఏదో మిలిటరీ డిక్టేటర్షిప్ అంటూ ఉంటుంది, కింగ్డమ్ అన్న ఉంటుంది, లేకపోతే రిలీజియస్ ఆటోక్రసీ అన్న ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రస్తుతం ఈ అపోజిషన్ పార్టీ ఎలక్షన్స్ లోనే పార్టిసిపేట్ చేయలేదు. ఒకవేళ అపోజిషన్ ఇన్వైట్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామన్నా అది మిలిటరీకి సాధ్యం కాదు. అంటే ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టాల్సింది. అంటే బోర్డర్స్ లో కొన్ని బోర్డర్ కంట్రీస్ తో ఒక సన్నిహిత సంబంధాలు కానీ, లేకపోతే లైక్ ఇప్పుడు మనం చైనాతో ఉన్నటువంటి అగ్రెసివ్ సిచ్యువేషన్ కాకుండా బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి ఒక ఇంత ఫ్రెండ్లీగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజు కూడా బోర్డర్లో గొడవలు అవ్వటం కానీ, లేకపోతే వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారంటాం కానీ ఎక్కడ కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అయితే లేదు. సో మరి ఇప్పుడు సైనిక పాలన వచ్చేటప్పటికి ఆ బోర్డర్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఎత్తున మన దేశానికి ఎస్పెషల్లీ అవామీ లీగ్ పార్టీ క్యాడర్స్ అంతా మన దేశంలో క్రాస్ చేయాలని చూస్తారు. వాళ్ళకి 2 దేశాలు సరిహద్దుల్లో ఉన్నాయండి. ఒకటి బర్మా, ప్రస్తుతం మయన్మార్ అంటాం, నెక్స్ట్ మన ఇండియా. అందులో 3 స్టేట్స్ మెయిన్లీ త్రిపుర, అస్సాం, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్.
Okay. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతమంది బంగ్లాదేశీయులు వచ్చినా గానీ ఆహ్వానితులే అని ప్రస్తుతం నల్లంలో. దానివల్ల దాన్ని వీలుగా చూసుకుని వాళ్ళు మన దేశంలోకి రావాలని చూస్తారు. సో 1970లో 71లో అయిన కాందిసీకులు అంటే రిఫ్యూజీ సిచ్యువేషన్ మళ్ళా పైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మనకి ఇంకొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి అంత సత్సంబంధాలు లేవు. ఓకే. దీనివల్ల డెమోగ్రఫీ చేంజ్ చేయడం వల్ల అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి చాలా మంచిది.